ఏంటి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం లేదు సార్. పర్వాలేదు, చెప్పు. ఈరోజు నా బర్త్డే సార్. అవునా? బర్త్డే రోజు ఎవరైనా హ్యాపీగా ఉంటారు, నువ్వేంటి ఏడుస్తూ కూర్చున్నావు? నేను పుట్టానన్న ఆనందం కంటే మా అమ్మ దూరం అయిందన్న బాధ ఎక్కువైంది సార్. అందుకే నా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తాను. అలాగే చెప్పుకుంటే అమ్మకు చెప్పినట్టే అనిపిస్తుంది. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. అలానే జీవితం మొత్తం బాధపడుతూ ఉండడం కరెక్టే అంటావా? నా బర్త్డే రోజు ఇంకో బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. పప్పా, ముజే మాఫ్ కర్ దో. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పకుండా షాదీ చేసుకున్నాను. पापा छोड़ दो पापा, दीदी को छोड़ दो। అడ్డు తప్పుకో బేటీ. एक बार सुनो पप्पा. మీ అమ్మతో పాటు నేను చచ్చిపోయాను అనుకున్నావా? ప్రాణం కన్నా పరువుకు విలువిచ్చే మనిషిని నేను. బాషాబాయ్ బేటీ ఎవరినో లేపుకొచ్చిందట అని విని అవమానంతో తల దించుకోవడం కంటే తల తెంచుకోవడం మేలు. పాపా, అమ్మ లేని లోటు నాకు ఇప్పటి వరకు తెలియలేదు పాపా. నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా పాపా? ఈ రోజు నుంచి నాకొక్కతే కూతురు. వాళ్ళని బయటకు పోమని చెప్పు. ఇంకెప్పుడు నాకు కనిపించేదని చెప్పు. అవన్నీ జరిగిన రోజు నీ పుట్టినరోజు అయింది, కానీ నీ పుట్టినరోజు వల్లే అవన్నీ ఏం జరగలేదు. సో బాధపడ్డం మానేసి బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఓకే? ఏంటి సార్ సర్ప్రైజ్ అన్నారు? Many more happy returns of the day, Manisha. Hey there, Manisha. Happy birthday. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిస్టర్. అన్నట్టు పప్పాకి నా మీద కోపం తగ్గిందా? బేటీ మనీషా, జన్మదిన్ ముబారక్ హో. నువ్వు పుట్టిన ఇన్ని సంవత్సరాలకి నేను చెప్తున్న మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 సాల్ జియో బేటీ. ఇక నుంచి ప్రతి పుట్టినరోజు రెట్టింపు ఆనందంతో జరుపుకుందాం. ఇన్ని సంవత్సరాలు నీ ఆనందాన్ని దూరం చేసినందుకు ఈ అబ్బాజాన్ని మాఫ్ కరు బేటీ, మాఫ్ కరు. సారీ సార్. మా పప్పాని ఎప్పుడు కలిశారు? భయం లేదా మీకు? నా బేటీని ఏడిపించింది నువ్వే కదూ? ఊరుకోండి సార్, నేను ఏడిపించడానికి రాలేదు, ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. అక్కడ అల్లా దగ్గర కూర్చొని ఏడుస్తుంది సార్, పిచ్చిది. అమ్మ దూరమైనందుకు కాదు సార్, నాన్న ప్రేమకు దగ్గర అన్నందుకు. అసలు పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుందనే మర్చిపోయింది సార్. తను పుట్టుకే ఒక అనర్థమైన భ్రమలో బతుకుతుంది సార్. ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ చేసి చూడండి సార్, అనర్థాలన్నీ ఆగిపోయి ఆనందంతో ఆయుష్ కూడా పెరుగుతుంది సార్. నా ఫ్యామిలీ గురించి నాకు తెలీదా?
ఫ్యామిలీ అంటే బాధ్యతలు పద్ధతులే కాదు సార్, ఆనందాలు అనురాగాలు కూడా ఉంటాయి. బహుశా మీరు అవి మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఎస్, ఒక్క సెల్ఫీ వీడియో తీద్దాం సార్. మై తయారు హూ బేటా. I love you, Manisha. I love you, Manisha. I love you, Manisha.